ఇవాళ మనం వంకాయ ఉల్లికారం చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. వంకాయలు ఇలా 4 సైడ్స్ కట్ చేసి పెట్టుకోవాలి. పసుపు ఉప్పు నీళ్ళల్లో మనము కొద్దిసేపు ఇలా పెట్టుకున్నామండి. ఆనియన్స్, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, మినపప్పు. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కాక ఇందులోకి ముందుగా మనం మినపప్పు, ధనియాలు, అలానే జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఎర్రగా వేగినాయి కదండి, వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలోకి మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఆనియన్స్ వేసుకుందామండి. ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని వేసుకొని కొద్దిసేపు వేపేసుకుందాం. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిసేపు చల్లార పెట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీలోకి ముందుగా వేపు పెట్టుకున్న ధనియాలు, మినపప్పు, జీలకర్రను వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి మనము ఆనియన్స్, ఇందాక మనం వేపు పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ వేసుకున్నాము. తగినంత ఉప్పు, కారము ఒక 2 స్పూన్లు, వెల్లుల్లి ఒక 10 వెల్లుల్లి వేసుకుందామండి. ఇందులోకే కొద్దిగా పసుపు వేసుకుందాం. బరకగా దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా బరకగా చేసుకున్నామండి. మరీ మెత్తగా కూడా బాగోదు. ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని మనం వంకాయలలో స్టఫ్ చేసుకుందాం. మసాలా ఇలాగా స్టఫ్ చేసుకుందామండి వంకాయల్లోకి. వంకాయ ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా స్టఫ్ చేసుకోండి. ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని మనము ఇలా ఒక బాండి పెట్టుకొని ఇందులోకి నూనె వేసుకొని, నూనె వేడెక్కాక కరివేపాకు వేసేసుకొని ఇందులోకి మనము స్టఫ్ చేసి పెట్టిన వంకాయలను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. ఇలా ఒక వైపు మనము 5 నిమిషాలు మగ్గించుకున్నాం కదండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని మరికొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. రెండో వైపు కూడా మగ్గిందండి. ఇప్పుడు మిగిలిన మసాలాను కూడా మనము ఇందులో వేసేసుకుందాము. దీన్నంతా కూడా జాగ్రత్తగా ఇలా కలిపేసుకుందామండి, వంకాయ విడిపోకుండా. ఇలా కలిపేసుకున్నామండి. అడుగు అంటకుండా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మీరు కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మనం మగ్గించుకుందాం. ఇలా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాం. వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్టీగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.